బాలలేదే राजा रामचंद्र भगवान के जय కైకమ్మ దాసినమ్మ కడుభక్తురాలనమ్మ కైకమ్మ దాసినమ్మ కడుభక్తురాలనమ్మ కైకమ్మ దాసినమ్మ కడుభక్తురాలనమ్మ కైకమ్మ దాసినమ్మ కడుభక్తురాలనమ్మ మందరడ పేరయుక్తి మహిమగల్ల దాననమ్మ మందరన పేరయుక్తి మహిమగల్ల దాననమ్మ మందరన పేరయుక్తి మహిమగల్ల దాననమ్మ మందరన పేరయుక్తి మహిమగల్ల దాననమ్మ ఎల్లప్పుడు కైకమ్మ నెత్తుకొని పెంచితమ్మ ఎల్లప్పుడు కైకమ్మ నెత్తుకొని పెంచెదమ్మ ఎల్లప్పుడు కైకమ్మ నెత్తుకొని పెంచితమ్మ ఎల్లప్పుడు కైకమ్మ ఎత్తుకొని పెంచుదమ్మ తల్లి లాంటి దాననమ్మ కల్లగాదు వినవమ్మ తల్లి లాంటి దాననమ్మ కల్లగాదు వినవమ్మ మందులు మాకులు ఎటంచు మా వద్దన లేవమ్మ మందులు మాకులు ఎడంచు మా వద్దన కలవమ్మ మందులు మాకులు ఎటంచు మా వద్దన లేవమ్మ మందులు మాకులు ఎడంచు మా వద్దన కలవమ్మ నవమోగము కలబరతుడు నన్ను విడచి ఉండడమ్మ నలుగురము గల భరతుడు నన్ను విడచి ఉండడమ్మ నవమోగము కలబరతుడు నన్ను విడచి ఉండడమ్మ నలుగురము గల భరతుడు నన్ను విడచి ఉండడమ్మ అవ్వాయవ్వని నన్ను యాదరణత విరుచునమ్మ అవ్వాయవ్వాయనతో ఆదరణత పిలుచునమ్మ అవ్వాయవ్వని నన్ను యాదరణత విరుచునమ్మ అవ్వాయవ్వాయనతో ఆదరణత పిలుచునమ్మ మేలు మధుర బాధ పౌరీషుని మరి తలుతునమ్మ ధరణి మధుర పాద పౌరి ఈశును మరి తలచునమ్మ మేలు మధుర బాధ పౌరీషుని మరి తలుతునమ్మ కైకమ్మ దాసినమ్మ కడుభక్తురాలనమ్మ కైకమ్మ దాసినమ్మ కడుభక్తురాలనమ్మ అమ్మా ఆహా ఎవలమ్మా ఎవలమ్మా ఇంత వృద్ధురాలవు వత్తన్నావు ఎవలమ్మా అయ్యా నేను అయోధ్య నగరం పరిపాలించే దశరథ మహారాజు గారి రెండవ భార్య అయిన కైకాదేవి దాసిని. నా పేరు మందరా అందురు. మందారని దాసి దాసిదానివినా అవన్నీ అంత నడిచింది ఎన్ని వచ్చినాయి అవ్వ నీకు బాగా తెల్లబడ్డాయి ఎన్నేళ్ళు వచ్చినాయి గట్ల అనరా 67 వెళ్ళినాయి 77 వచ్చినాయి అని అనరా గట్ల ఎన్ని వచ్చినాయి నీకు ఎన్నేళ్ళు ఉన్నాయి అంటన్నా ఏమన్నవరా నన్ను ఏమన్నవరా నన్ను నీకు ఎన్నేళ్ళు అంటన్నా పాత కూడా నీ తల్లి లాంటిదని కాదు. నీ వయసు ఎక్కడ నా వయసు ఎక్కడ నాతో సరదా మాత్రం నిన్ను సరసమాడుతున్నామంటే నువ్వు అమ్మవు అమ్మ నువ్వు బాపమ్మ లాంటిది అమ్మ బాపమ్మ అనుకో అమ్మ అంటే మీ తాత పేరు నారా అనుకోరాదు ఎందుకురా నాకు ముసలమ్మ నేనేమన్నారా ముసలమ్మ 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 నీ నడువెట్ల వంగినదే ముసలమ్మ 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 నాగటికి నడుము వంక కొడవలికి పీడి వంక నీకు నడుము వంక ముసలమ్మ 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 నీ నడువెట్ల వంగినదే ముసలమ్మ. అయినా ఇప్పుడు ఇల్లు సంసారం ఉంటే మళ్ళీ ఇద్దరు బిడ్డలు తల్లి అయింది గట్టిగానే ఉన్నది. అమ్మా అయ్యా నీ ఎక్కడికి పోతానో ఇప్పుడు మా కైకాదేవి వద్ద పోతున్నాను ఆయన. ఓహో తెల్లారిపోయింది కైకాదేవి వద్ద పనులు చేయాలి నువ్వు ఏగ్రంగా వెళ్ళిపోతాననుచున్నావా అవునయ్యా. సరే వెళ్ళిపోము అయినా ఈ యొక్క దక్షిణ వీధి లోపల చాటింపు చేసేదను ఇన్నోళ్ళెవలో ఇన్నోళ్ళెవలో రేపు 2వ జాము వరకు రేపు మన అయోధ్య నగరం లోపల పట్టాభిషేకం జరుగుతున్నది. ఓహో
ఏమిటి రేపు శ్రీరాముల వారికి పట్టాభిషేకమా కాకుండా చేసిన చూడుము ఓయ్యా ఓ ఏమో డొడ్డు అని చెప్పేమో కొట్టవలసి బిడ్డ ఏమో సాటింపు చేస్తున్నది ఏంటిదంటవా రేపు మన అయోధ్య నగరం లోపల శ్రీరామచంద్రుల వారికి పట్టాభిషేకం రేపు 2వ యాం వరకు జరుగుతున్నదమ్మా. శ్రీరాముల వారికి పట్టాభిషేకం జరుగుతుంది. సరే సరే నువ్వు పక్కకు నేను పక్కకున్నాను. రేపు శ్రీరాముల వారికి పట్టాభిషేకమా కాకుండా చేస్తే చూడుము. ఇప్పుడు మా కైకదేవి ఎక్కడున్నదో దొరసాని దగ్గర వేస్తా. దీనాసంటిదే వగలాడికి మొగలేందరంటే తొలుగు కైకమ్మ దాసినమ్మ కడు భక్తురాలనమ్మ కైకమ్మ దాసినమ్మ కడు భక్తురాలనమ్మ కైకమ్మ దాసినమ్మ కడు భక్తురాలనమ్మ కైకమ్మ దాసినమ్మ కడు భక్తురాలనమ్మ మందరన పేరయుక్తి మైమగల్ల దాననమ్మ మందలార కైకమ్మ నామము కడు భక్తితో గొనియాడెదనే కాంతలార కైకమ్మ నామము కడు భక్తితో గొనియాడెదరే కాంతలార కైకమ్మ నామము కడు భక్తితో గొనియాడెదనే కాంతలార కైకమ్మ నామము కడు భక్తితో గొనియాడెదరే దయా విశాలుడు దశరథ రాజు ధరణిలో నాదు భర్తయే దయ విశాలుడు దశరథ రాజు ధరణిలో నాదు భర్తయే దయా విశాలుడు దశరథ రాజు ధరణిలో నాదు భర్తయే దయా విశాలుడు దశరథ రాజు ధరణిలో నాదు భర్తయే వీళ్ళతోడ నా విభుని చేరగా బాలమని ఇటు వచ్చితిగా లీలతోడ నా విభుని చేరగా బాలమని ఇటు వచ్చితిగా లీలతోడ నా విభుని చేరగా బాలమని ఇటు వచ్చితిగా లీలతోడ నా విభుని చేరగా బాలమని ఇటు వచ్చితిగా కాంతలార కైకమ్మ నామము కడు భక్తితో గొనియాడెదనే కాంతలార కైకమ్మ నామము కడు భక్తి తెచ్చినావు తల్లి ఓవా 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 అవ్వా వచ్చినావా చెప్పు తల్లి ఎంత ముద్దుకున్నావు బిడ్డ నా నా వాళ్ళనే ఏమైందమ్మా ఏమి చెప్పాలి బిడ్డ ఏమైంది నీ బాధ ఏమిటి చెప్పుము ఓ తల్లి నేను చెప్పే మాట వినుము నా మాట ఆలకింపు తల్లి రేపు శ్రీరాముల వారికి పట్టాభిషేకం కట్టుతున్నారట అవునా అయినా నాకు సంతోషమేగా నా రామునికి పట్టాభిషేకమా ఎంతటి శుభవార్త చెప్పినావు తల్లి ఏం శుభవార్త తింటాను ఏం చెప్తాను కొట్టుకోకు సొట్టు పోతుంది కొట్టుకోకు బాగా తల్లి ఏమిటి శ్రీరాముల వారికి పట్టాభిషేకం కడుతున్నావు అంటే నువ్వు సంతోషిస్తున్నావా అవును కదా శ్రీరాముల వారికి పట్టాభిషేకం కడితే నువ్వు సంబరపడుతుంటావా అవును కదా గాడిది ఈయన నేర్చిందట కానీ నాకనే అగో అగో కూతురాలా ఏం మాట్లాడుతున్నావు ముసలి లేవైతే పట్టుకన వాళ్ళకు ఓ కుక్కల కూడా ఏం ఊరుతుంటివి రాగు నీ ఆసుంటోడు నేను ఇక్కడ ఉంచాడే ముసలోనికి ఒక్కరు పోయి ఇద్దరయ్యారు అక్కడికి ఆపినవా మళ్ళీ దాన్ని తీసుకొచ్చి అంట కడుతుంది ముగ్గురే ఇవాళ శ్రీరామునికి పట్టాభిషేకం కడితే ఆ రామునికి రాజ్యం పోతుంది రాముడికి నా మీదే ప్రేమ ఎక్కువ ఉంటుంది కదా మందరా ఏముంటుంది తల్లి ఇవాళ ఇంత రేపు అంటే నీ కొడుకు సంగతి ఏమో ఆలోచించినావా తల్లి ఏమైంది నా కొడుకు బాగానే ఉన్నాడు కదా రేపు శ్రీరాముల వారికి పట్టాభిషేకం కట్టినట్లయితే రాజ్యం అంతా వాళ్ళకపోతుంది నేను అటే దాసదాన్ని అవుతా నువ్వేమవుతావు నువ్వు నాకింత దాసదాన్ని అవుతావు అవ్వా అట్లెందుకు అవుతా నా రాజు చూసుకోడా నీ రాజు ఎక్కడ చూసుకుంటు నీ రాజు నువ్వు అటు ఇటు ఎందుకు బాధపడతావు ఇక్కడ కళాకారులు అలా జాతరగాని పల్లె నుంచి వచ్చినట్టు వాళ్ళెంబడువు ఎందుకురా మూర్ఖ నీకేమైందిరా నువ్వు లేవారా నేనున్నగా మరి వాళ్ళని వెళ్ళకూడదు పత్రాడి నీ సంగతి
ఎన్నం పెళ్ళి వాళ్ళు వచ్చిండ్రు అయ్యా చుట్టూ 4 వాళ్ళు వచ్చి అన్న నీకెవరు ఇష్టమైతే వాళ్ళనే చూసుకో మళ్ళీ ఆశన్న పల్లె వాళ్ళు శ్రీరాముల వారికి పట్టాభిషేకం కట్టినట్లయితే రాజ్యం అంతా వాళ్ళకే పోతుంది. నీ కొడుకైన భరతునికి ఏమి మిగలదు, నీకు ఏమి మిగలదు. అప్పుడు నేను ఆ దుర్సానికి నేను దాసిని అవుతా. అప్పుడు నీ పరిస్థితి ఏమవుతుందో ఆలోచిస్తావా తల్లి? మందరా నీవేమంటున్నావో అర్థం కావడం లేదు. చెప్పేదేదో సూటిగా చెప్పుము తల్లి. ఏం చెప్పాలి నీకు? ఎట్లా చెప్పా నీకు అర్థం పెట్టట్లేదు అన్న బాధ. చెప్పి నా మాట నోరు పెట్టట్టున్నాయి కదా తల్లి. నీ భర్త యాగు దశరథ మహారాజ్ దగ్గరకు పోయి తలకాయ పట్టుకుని సొట్టు కొద్దిగా కుట్లే నువ్వు ఎందుకంటావు మధ్యలో మా ఇద్దరి మధ్య నేను నా కడుపులో పుట్టిన బిడ్డ లెక్క చూసుకుంటానా? ఇప్పుడు ఆ మాత్రం చెప్పి మేలు చేయకపోతే నీవు ఉండేందుకురా? చిన్న విశ్వాసం ఉంచుకోవాలని ఉంచుకుంటావు. ఎవరిలో చూస్తానో కానీ ఇలా మా ఆయనకు కొన్ని ఉండరు తక్కువ చూడు. ఆశన్న పల్లె కనగర్తి ఇటు ఇంకా ఎన్నంపల్లి జాపడగానిపేట. అయ్యా పేరునే పెట్టలేను. దయచేసి కళాకారులు ఎక్కడికి పోయినా మనం అందులో ఎవరి ఆటలైనా చూస్తున్నాం కాబట్టి మనకు మంచిదాన్ని మనసుకు ఎక్కించుకొని చెడుదాన్ని వదిలిపెట్టి ఆలకించి వినాలి. ఇంత మంది లోపల ఎవరినో నదరెత్తాంది, అది అంత ముసలిదే కానీ ఆగది, ఎవరినో దంచకపోతుంది. అవ్వా నీ దశరథ మహారాజుతో నీవు ఒక వరము కోరుకోవాలి. అవును, ఏమని కోరుతావు తల్లి? ఏమో నాకు తెలియడం లేదు. నేను చెప్తున్నా బిడ్డ, చెప్పు. నేను ఉండగా నీకు ఎందుకు బాధ? చెప్పమ్మా. అలనాడు నీవు నాకు అభయం ఇచ్చిన మాట ఏల మరిచిదివయ్యా అని చెప్పి మాట్లాడి శ్రీరాముల వారికి పట్టాభిషేకం కాకుండా చేసి నీ భరతులకు నీ కుమారుడైన భరతునికి పట్టాభిషేకం కట్టుమను. రెండవది 14 సంవత్సరంలో అరణ్యవాసం పంపవలను శ్రీరామరామచంద్రుని. ఆ 2 వరములు నీ భర్తకు దశరథ మహారాజుతో చేకొను. ఏమని చెప్తావు తల్లి? ఏమో మందరా నాకు అర్థం కావడం లేదు. కొంచెం మంచిగా నీట్గా చెప్పుము. అవ్వా అలనాడు నీకు నీ భర్తకు అభయం ఇచ్చిండు, గుర్తుందా? ఇచ్చిండు. ఏమని ఇచ్చిండు? నువ్వేమైనా కోరుకో అని అన్నాడు. అన్నాడా? ఆ సమయం ఇప్పుడు ఆసన్నమైంది బిడ్డ. మరి అవును కానీ ఇప్పుడు కోరుకుంటూ తింటాడా? వినడు. కాబట్టి ఎట్లా కోరుతావు? చక్కబోయి అంటే నిన్ను నన్ను ఘోష ఇట్లా సంగతి అంటే నిన్ను నన్ను ఘోష ఏర్పడదాకా ఏమో తక్కువ కాదు, వచ్చినా కొడతాడు. అందుకే అట్లా కాదు. మరి చెప్పు ఎట్లును? నీవు అలాగే అలనాడు నాకు అభయం ఇచ్చిన మాట ఏల మరిచిదివయ్యా. అలనాడు యుద్ధానికి పోగా మీ భార్య భర్తలు కలిసి ఇద్దరు కలిసి యుద్ధానికి పోగా వద్దు అన్నాడు. నువ్వు ఎంబడిపోయినప్పుడు ఆ రథం యొక్క చక్రం ఊడిపోతుంటే యుద్ధములో ఆ రథం యొక్క చక్రం ఊడిపోతుంటే నువ్వు ఆ రథంలో కూర్చుండి నీ వేలు పెట్టి ఆ గిరను ఆపిను. అప్పుడు నీ భర్త ఆహా నువ్వు చేయబట్టి ఇలా ఈ యుద్ధంలో నేను రణవీరునైనా అని చెప్పి నువ్వు సంతోషించి మెచ్చుకొని అప్పుడు నీకు ఒక మాట చెప్పిండు. బామ కైకాదేవి నీవు ఏమి వరం కావాలనో కోరుకో అని చెప్పి నీకు ఆ రోజు మాట ఇస్తే, నాదా నాకు ఇప్పుడు ఏమి వద్దు, నాకు సమయం వచ్చినప్పుడు కోరుకుంటా అని చెప్పి మాట్లాడిన వేరే. ఆ సమయం ఇప్పుడు ఆసన్నమైంది బిడ్డ. ఆ కోరిక ఏదో ఇప్పుడు కోరుకో, నీ భర్తతోటి ఆ కోరిక కోరుకొని తీసుకో. అంతేగాని వచ్చిన వాళ్ళ వాయ్యా వచ్చినవా పోయి వచ్చిన మగవానికి ఏం చేసినా పుల్ల పెట్టి ఏది ఈ సాఫ్ చేస్తాం. అవును మందరా, అట్లా కాకుండా అలనాడు నాకు అభయం ఇచ్చిన మాట ఏల మరిచిదివయ్యా అని చెప్పి మెల్లగా బుదిరెక్కించి ఈ 2 వరములు నీ భర్తతోటి తీసుకో. సరే మందరా నీ వనువిదమ్మునే ఆభరణ హిందురాలున్నాయి పరుండి ఆ 2 కోరికలను చేకున్నదేను. మంచిగా తీసుకోండి. లేదు అంటే నిన్ను నన్ను గోషేర్పుదాకా నిన్ను కూడా అసలే తక్కువ కాదు. సరే బిడ్డ మర్చిపోయేస్తాం. కనగర్తి కృష్ణుడు వచ్చిందా కృష్ణుడిని? ఆహా, శ్రీరాముల వారి పట్టాభిషేకానికి యావత్ జనులందరూ వచ్చి ఉండిరు కానీ
నా రెండవ భార్యకు కైకాదేవి రాని కారణమేదో విచారించి వచ్చదగాక. చెలియాలి కిలను కష్టమేమి కలిగనే బామ, చెలియాలి కిలను కష్టమేమి కలిగనే బామ, కిల కిలయని నాతో నీవు పలుకావేలనే బామ, కిల కిలయని నాతో నీవు పలుకావేలనే బామ, చెలియాని కిలను కష్టమేమి గలిగెనె బామ, ఏ చెలి, నీవు ఎప్పుడు అతి సంతోషంతో ఉండేదానవు, ఇలా బడి ఉండుట కారణమేమో నాకు తెలుపుము. శిరము బాధ కోర్వలేను శీఘ్రముగాను రాజా, 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 మరవకాను బాధ తీర్చు మాన్యులెవ్వరు రాజా, మరువకాను బాధ తీర్చు మాన్యులెవ్వరు రాజా, మరవకాను బాధ తీర్చు మాన్యులెవ్వరు రాజా, మరువకాను బాధ తీర్చు మాన్యులెవ్వరు రాజా, శిరము బాధ కోర్వలేను శీఘ్రముగాను రాజా, శిరము బాధ కోర్వలేను శీఘ్రముగాను రాజా. అబ్బబ్బా, ఈ శిరోవేదకు తాళలేను నాదా, నా బాధను నివారణ చేయు వారెవ్వరు? దేవి, ఇరవుగాను ఏమి మందు ధరణి అందు గలదె బామ, ఇరవుగాను ఏమి మందు ధరణి గల్లగలె బామ, ఇరవుగాను ఏమి మందు ధరణి అందు గలదె బామ, ఇరవుగాను ఏమి మందు ధరణి గల్లగలె బామ, మరువగాను నేను దెత్తు మగువాలేవె బామ, మరువకాను నేను దెత్తు మగవాలేవె బామ, మరువగాను నేను దెత్తు మగువాలేవె బామ, మరువకాను నేను దెత్తు మగవాలేవె బామ, ఇరవుగాను ఏమి మందు ధరణి అందు గలదె బామ, ఇరవుగాను ఏమి మందు ధరణి గల్లగలె బామ. ఏ చెలి, నీ శిరము యొక్క బాధకు ఏమి ఔషధము కావాలనో కోరుకో. నాదు కోర్కె తీర్చినట్టి నాదులెవ్వరు రాజా, 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 నీతి తోడ సబ్బులింకా నీకోయున్నరు రాజా, నీతి తోడ సకులింకా నీకున్నరు రాజా, నాదు కోర్కె తీర్చినట్టి నాదులెవ్వరు రాజా, నాదు కోర్కె తీర్చినట్టి నాదులెవ్వరు రాజా. నాదా, నీకు పెకండ్రు భార్యలు కలరు, నా మీద నీకు ప్రేమ ఎందుకు నుండగలదు? నా కోరిక తీర్చి వారెవరు? దేవి, అలా అనకూడదు. కోరినట్టి కోర్కె తీర్తు కోమలి లేవవె బామ, కోరినట్టి కోర్కె తీర్చు కోమలి లేవవె బామ, కోరినట్టి కోర్కె తీర్తు కోమలి లేవవె బామ, కోరినట్టి కోర్కె తీర్చు కోమలి లేవవె బామ, నిష్ఠూరపు మాటలిప్పుడు నీకు గలిగెనె బామ, నిష్ఠూరపు మాటలిప్పుడు నీకు కలిగెనె బామ, నిష్ఠూరపు మాటలిప్పుడు నీకు గలిగెనె బామ, నిష్ఠూరపు మాటలిప్పుడు నీకు కలిగెనె బామ, కోరినట్టి కోర్కె తీర్తు కోమలి లేవవె బామ, కోరినట్టి కోర్కె తీర్చు కోమలి లేవవె బామ. సఖి, నీవు ఏమి కోరికలు కోరుకునేదవో కోరుకోము నారి.
ధరణి శ్రీ కల్పగురి దాము సాక్షిగా రాజా 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 నిరతముగను కృష్ణదాసు నన్ను బ్రోవు మహారాజా నిరతముగను కృష్ణదాసు నన్ను బ్రోవు మహారాజా నిరతముగను కృష్ణదాసు నన్ను బ్రోవు మహారాజా నిరతముగా కృష్ణదాసు నన్ను బ్రోవు మహారాజా ధరణి శ్రీ కల్పగురి దాము సాక్షిగా రాజా ధరణి శ్రీ కల్పగురి దాము సాక్షిగా రాజా ఏ సఖి నీవు కోరినట్టి కోరికలను అసంఖ్యతను కోరుకో మునారి. అలనాడు నీవు నా కభయమేచిన మాట ఎలా మరచితివయ్యా ఇప్పుడు నీవు ఈ భూమి రాజ్యంలో ఇరవుగా భరతునకు ఇవ్వకుంటే లేదను ఇవ్వనను రాములను పంపుమయ్యా అరణ్యమునకు ఇట్టి వరములు నొసగునయ్యా ఇంపుగాను గట్టిగాను ఇవ్వుమి రట్టులేక వట్టి మాటలు బలికిన నీ తల్లి కొట్టు సుమ్మి ఆహా కైకా నాదా నాదా ఈ ప్రకారము కోరికలు గలవు నా కోరికలను సఫలం చేయము ఆహా కైకా జాపర్ఖాన్పేట ఎంత మూర్ఖురాలవే ఓ కైకా ఎంత సాహసురాలవే ఎంత సాహసురాలవే ఓ కైక ఎంత మూర్ఖురాలవే ఎంత సాహసురాలవే ఓ కైక ఎంత మూర్ఖురాలవే ఎంత సాహసురాలవే ఓ కైక ఎంత మూర్ఖురాలవే ఎంత సాహసురాలవే ఓ కైక రాముడు కృపగలవాడు నీకు ఏమపకారము చేచనే రాముడు కృపగలవాడు ఏమపకారము చేసేనే రాముడు కృపగలవాడు నీకు ఏమపకారము చేచనే రాముడు కృపగలవాడు ఓ కైక ఏమపకారము చేసేనే రాముడు కృపగలవాడు ఓ కైక కోమాలి అతనిపై ప్రేమ ఇంతయు లేక 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 ఈ మాటలు బలుక నోరెట్లా వచ్చనే ఎంత సాహసురాలవే ఓ కైక ఎంత మూర్ఖురాలవే ఎంత సాహసురాలవే ఓ కైక ఎంత మూర్ఖురాలవే ఎంత సాహసురాలవే ఓ కైక ఎంత మూర్ఖురాలవే ఎంత సాహసురాలవే ఓ కైక తన తమ్ములెడబాయడు ముగ్గురమ్మల సేవించువాడు
తన తమ్ములెడబాయడు ముగ్గురమ్ముల సేవించువాడు తన తమ్ములెడబాయడు రమ్మల సేవించువాడు తన తమ్ములెడబాయడు ముగ్గురమ్ముల సేవించువాడు తన తమ్ములెడబాయడు ప్రతివతవని నిన్ను నమ్మితే రాజా సుతవాలి యోచించితి ప్రతివతవని నిన్ను నమ్మితే రాజా సుతవాయని యోచించితి ప్రతివతవని నిన్ను నమ్మితి రాజా సుతవాలి యోచించితి ప్రతివతవని నిన్ను నమ్మితి రాజా సుతవాయని యోచించితి ప్రతివతవని నిన్ను నమ్మితి ఓ రాజా సతివి కావు కాల సర్పాలి వైదేవా సతివి కావు కాల సర్పాని వైదేవా సతివి కావు కాల సర్పాలి వైదేవా సతివి కావు కాల సర్పాని వైదేవా ఎంత సాహసురాలవే ఓ కైక ఎంత మూర్ఖురాలవే ఎంత సాహసురాలవే ఓ కైక ఎంత మూర్ఖురాలవే ఎంత సాహసురాలవే ఓ కైక కైక తన కన్న తల్లి కన్నయు నీవెంతో ఎక్కువటంచు పూజించువాడు 10 మంది తోడ నెమ్మది నుండున తండు ఎంచలేని మించు భక్తి వేయించువాడు తన తమ్ములందరినీ తమిత హితము బోధించువారిని మన్నించువాడు ముని పూజితుండు వినయ విధేయుడై ఎంచలేని యశముగాంచువాడు ఇట్టి శ్రీరామచంద్రుని నడ్డ నడవికి పంపి ఏ రీతి నేనింక బ్రతుకగలను నారీ ఈ రీతి కోర్కెలను కోరి నన్నేడిపించుట గౌరవమే ఆహా సఖి తన తల్లి కన్నను నిన్నెంతో ఎక్కువ ప్రేమించుచున్న కుమారునిపై ఇంత కఠిన హృదయం ఎలా కలిగను దేవి రాజా నీతో ఎక్కువ సంభాషణ చేయుటకు నాకు శక్తి లేదు చేయదలుచుకుంటేవా నా కోరికలను సఫలం చేయుము లేదేని పొమ్మనుడు ఆహా రామా 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 కారణమేమో చిన్ని కుమారా వినుము ఎన్నో విధముల బాల 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 చిన్ని కుమారా వినుము మన్నలతో చెప్పగాను మైని నీదు పిన తల్లి మన్నలతో చెప్పగాను మైలు నీదు పిన తల్లి మన్నలతో చెప్పగాను మైని నీదు పిన తల్లి మన్నలతో చెప్పగాను మైలు నీదు పిన తల్లి చిన్ని కుమారా వినుము ఎన్నో విధముల బాల చిన్ని కుమారా వినుము ఎన్నో విధముల బాల చిన్ని కుమారా వినుము కుమారా
నీ బినతల్లి అగు కైక పలికిన పలుకులు నీకు ఏమని తెలుపుదు తండ్రి? ఏమి కార్యము నాతో ఏర్పారించుని తండ్రి, ఏమి కార్యము నాతో ఏర్పారించుము తండ్రి, ఏమి కార్యము నాతో ఏర్పారించుని తండ్రి, ఏమి కార్యము నాతో ఏర్పారించుము తండ్రి, ఏమి కార్యము నాతో నీ మనము తొందరేల కలిగేనో నా తండ్రి, నీ మనంబు తొందరేల కలిగిన తండ్రి, నీ మనము తొందరేల కలిగేనో నా తండ్రి, నీ మనంబు తొందరేల కలిగేను నా తండ్రి, ఏమి కార్యము నాతో ఏర్పారించుని తండ్రి, ఏమి కార్యము నాతో ఏర్పారించుము తండ్రి, ఏమి కార్యము నాతో నాయన గారు మీ మనంలో ఏమి చింత కలిగనో నాకు తెలుపుము. కైక వరములు నాతో గానా చేకొనే బాల, కైక వరములు నాతో నాదే కొన బాల, కైక వరములు నాతో గానా చేకొనే బాల, కైక వరములు నాతో నాదే కొన బాల, కైక వరములు నాతో నిఖిల మందు భరతునకు సకల రాజ్యమొసగుమనే, మందు వరదునకు సకల రాజమొసగుమనే, నిఖిల మందు భరతునకు సకల రాజ్యమొసగుమనే, మందు వరదునకు సకల రాజమొసగుమనే, కైక వరములు నాతో గానా చేకొనే బాల, కైక వరములు నాతో నాదే కొన బాల, కైక వరములు నాతో కుమారా, భరతునకు పట్టాభిషేకం చేయమని కోరింది కదా. ఇంత మాటకై నీకు ఇంటి చింతలేల తండ్రి, 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 ఇంత మాటకై నీకు పంతమేల వానికి ఇప్పుడు పట్టణము గట్టుమయా, పంతమేల వానికి ఇప్పుడు పట్టణంబు గట్టుమయా, పంతమేల వానికి ఇప్పుడు పట్టణము గట్టుమయా, పంతమేల వానికి ఇప్పుడు పట్టణంబు గట్టుమయా, ఇంత మాటకై నీకు ఇట్టి చింతలేల తండ్రి, ఇంత మాటకై నీకు ఇంటి చింతలేల తండ్రి, ఇంత మాటకై నీకు నాయన గారు నీవు ఈ కొద్ది కార్యమునకు నీవు చింత చేయక భర్తునకు పట్టాభిషేకము గావించు తల్లి గారు. నిన్ను అడవికి పంపిణికిలా మందున రామ, నిన్ను అడవికి పంపి మందున రామ, నిన్ను అడవికి పినికిలా మందున రామ, నిన్ను అడవికి పంపి మందున రామ, నిన్ను అడవికి పంపి సకలమైన వాక్కులిచ్చి సుఖము జడిదిరా తండ్రి, 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 నిన్ను అడవికి పంపినికిలా మందున రామ, నిన్ను అడవికి పంపి ఇలా మందున రామ, నిన్ను అడవికి పంపి కుమారా, 14 సంవత్సరములు నిన్ను అరణ్యవాసం పంపమని కోరినది తండ్రి. అభయం ఇస్తిరి కదా తండ్రి. పితృవాక్యము దప్ప ప్రియమలేలనో తండ్రి, పితృవాక్యము దప్ప ప్రియమాదేలో తండ్రి, పితృవాక్యము దప్ప ప్రియమలేలనో తండ్రి, పితృవాక్యము దప్ప ప్రియమదేలనో తండ్రి, పితృవాక్యము దప్ప ఫికరు చేయవలదు నీవు నిక్కముగా వెళ్ళెదాను, ఫికరు చేయవలదు నీవు నిక్కముగా వెళ్ళెదాను, ఫికరు చేయవలదు నీవు నిక్కముగా వెళ్ళెదాను,
చేయవలదు నీవు నిత్యముగా వెళ్ళెదాను పితృవాక్యము తప్ప ప్రియమదేలను తండ్రి పితృవాక్యము తప్ప ప్రియమదేలను తండ్రి పితృవాక్యము తప్ప. నాయనగారు మీరు చింత చేయవలదు మీ మాట తప్పక నేను అరణ్యవాసము పోయేదాన్ని. ధరణియందునా కల్పపురమునందునా బాల ధరణియందునా కల్పపురమునందునా బాల ధరణియందునా కల్పపురమునందునా బాల ధరణియందునా కల్పపురమునందునా బాల ధరణియందునా కల్ప. నిరతముగను వెంకటార్య నిమిషమైన నిలువలేను వెంకటార్య నిజమైన విలువలేను నిరతముగను వెంకటార్య నిమిషమైన నిలువలేను నిరతముగా వెంకటార్య నిజమైన విలువలేను ధరణియందునా కల్పపురమునందునా బాల ధరణియందునా పురమునందునా బాల ధరణియందునా కల్ప. ఆహా రామా రామా ఓ తల్లులారా, మా తండ్రి అయిన దశరథుడు తల్లి కైకాదేవి 14 సంవత్సరములు అరణ్యవాసము పంపుటకై వాక్కులు నొసంగినాడైనాడు. మా తండ్రి వాక్కునకు తప్పక అరణ్యవాసము పోవుతున్నాను గాన మీ కోడలైన జానకితో సుఖంబుగా నుండి నేను వెళ్ళి వచ్చేదాన్ని. అమ్మర వినుమాపిన తల్లిని మనకు మమ్మ అమ్మర వినుమాపిన తల్లిని ఏ మనకు మమ్మ అంబర వినుమాపిన తల్లిని మనకు మమ్మ అమ్మర వినుమాపిన తల్లిని ఏ మనకు మమ్మ అంబర వినుమాపిన కోపముంది పిన్నమ్మను మరి మాటలాడకమా కోపమంది పిన్నమ్మను మరి మాటలాడకమా కోపముంది పిన్నమ్మను మరి మాటలాడకమా కోపమంది పిన్నమ్మను మరి మాటలాడకమా చెరను గంజి చెప్పి తిని సెల్లెలవనుకోవమ్మా అంబర వినుమాపిన తల్లిని ఏ మనకు మమ్మ అంబర వినుమాపిన తల్లిని మనకు మమ్మ అమ్మర వినుమాపిన తల్లిని ఏ మనకు మమ్మ అంబర వినుమాపిన ఎందులకమ్మా ఈ ఎడతెడని ఏర్పులు నీకెందులకమ్మా ఎడతగని ఏర్పులు నీకెందులకమ్మా ఈ ఎడతెడని ఏర్పులు నీకెందులకమ్మా ఎడతగని ఏర్పులు నీకెందులకమ్మా ఎందువనమ్మని దయ ఉండి నా మళ్ళీ వద్దు అంబర వినుమాపిన తల్లిని ఏ మనకు మమ్మ అంబర వినుమాపిన తల్లిని మనకు మమ్మ అమ్మర వినుమాపిన తల్లిని ఏ మనకు మమ్మ అంబర వినుమాపిన. అన్నయ్య రామచంద్రమూర్తి అన్న రాఘవాలకింపుమా అన్న రాఘవాలకింపుమా అన్న రాఘవాలకింపుమా అన్న రాఘవాలకింపుమా నిన్ను విడచిన నిమిషముండను నిన్ను విడచిన నిమిషముండను నిన్ను విడచిన నిమిషముండను నిన్ను విడచిన నిమిషముండను చిన్నని పలుకులు తిన్నగ వినుమా చిన్నని పలుకులు తిన్నగ వినుమా చిన్నని పలుకులు తిన్నగ వినుమా చిన్నని పలుకులు తిన్నగ వినుమా అన్నా నీవెను వెంట వచ్చదా అన్నా నీవెను వెంట వచ్చదా అన్నా నీవెను వెంట వచ్చదా అన్నా నీవెను వెంట వచ్చదా రామ రామ పారందామా రామ రామ పారందామా రామ అయోధ్య రామ రామ అయోధ్య రామ తారక రామ దశరథ
నిన్ను విడచనే నిమిషముండను. అన్నయ్య శ్రీరామచంద్రమూర్తి, ఇన్ని దినముల నుండి నేను విడనాడక సంచరించుతుండవాడని నా మనము గుర్తరులకు పోతుంటివా? నన్ను కూడా నీ వెంట తోలుకొని పో. నాదా ప్రాణవల్లభ పనతిని విడచి, ప్రాణవల్లభ పనతిని విడచి, ప్రాణవల్లభ పనతిని విడచి, ప్రాణవల్లభ పనతిని విడచి, ఏలబోయెదరు కాల ప్రయాణము, ఏలబోయెదరు కాల ప్రయాణము, ఏలబోయెదరు కాల ప్రయాణము, ఏలబోయెదరు కాల ప్రయాణము. నాతిని విడుచుట న్యాయము కాదు, నాతిని విడచుట న్యాయము కాదు, నాతిని విడచుట న్యాయము కాదు, నాతిని విడచుట న్యాయము కాదు. జాతిగా నిన్నెడబాసి ఉండడు, జాతిగా నిన్నెడబాసి ఉండను, జాతిగా నిన్నెడబాసి ఉండను, జాతిగా నిన్నెడబాసి ఉండను. ప్రాణవల్లభ పనతిని విడచి, ఏలబోయెదరు కాల ప్రయాణము, ప్రాణవల్లభ పనతిని విడచి, ఏలబోయెదరు కాల ప్రయాణము. నాదా నిన్ను విడిచిపోవుట, నన్ను విడిచిపోవుట నీకు నోరుకొని పొమ్ము నాదా. పూలపై పాదముల్మో సుకడునే నడికాన నంబున నడుచుడెత్తు, నిండు వెన్నెలలో నీ వ్రెడలు వ్రాలడు, వెండ వేడిమికి సహించుటెత్తు. చిలుక పలుకులు విన్న నుడికి పడడు నీవు, సింహార్బాటంబులు విని జలుగుడెట్లు. ఎందరున్నాను చిత్తమందు భీతిల్ని, ఒంటిగా విపనమందు ఉండుటట్టు. ఎంచు నేయించి నిన్నిట నుంచి పోవదలుచుచున్నాను. గాన సంతసంబునా సఖీ, అత్త మామల ఎడకడ భక్తి కలిగి వారికి ఉపచారంబులు చేయవలయు పడితే, సఖి నీవు నా ఎంబడి వచ్చిన అతి కష్టంలో పడు, అతి సుఖంగా ఇచ్చట నేను వెళ్ళి వచ్చేదాన్ని. నాదా నాదా అనయంబు రామచంద్రాయనుచు సడలుచునే వియోగము చేత నిలువజాల, పుడుచునునప్పుడు పడుకొనునప్పుడు నీవు స్మరణకు వచ్చుట మరువజాల, మిత్రులడు గంగ నీదు మెలువార్తలు తెల్ప, భ్రమల వార్తలు చెప్పి బ్రతుకజాల, నీ తల్లి నీకై నిరతంబు నేర్చుతునుండు జీర్ణింపుచుండవి చింపజాల, చచ్చియుండిన బ్రతికిన సకుని కనుల ఎదుటనే ఉండవలనని ఎల్లవారలు ఆశపడదురుగాన, రమా అరణ్యమునకిప్పుడు నన్ను గొనిపోగదయ్యా. నాదా రేయింబవల్లో నిన్నే ధ్యానించుతూ నీవే దిక్కని ఉన్నదానను
కనుక నీ వెంబడి నన్ను కొనిపొమ్ము. సఖి అలాగే పోయేదాం. నీ తండ్రి వరమిచ్చే నిజముగా నాకును రామా. 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 నీతివంతుడవైతే నిలుపుము నా మాట 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 రామా. 14 నడవి బట్టుక బొమ్ము రామా. 14 నడవి బట్టుక బొమ్మిక రామా. 14 నడవి బట్టుక బొమ్ము రామా. 14 నడవి బట్టుక బొమ్మిక రామా. కనకాభూషణములు గట్టి పెట్టుము రామా. కనకాభూషణములు గట్టి పెట్టుము రామా. కనకాభూషణములు గట్టి పెట్టుము రామా. గట్టి పెట్టుము రామా. మునివేషమున నీవు వనము తిరుగుము రామా. మునివేషమున నీవు వనముల తిరుగు రామా. మునివేషమున నీవు వనము తిరుగుము రామా. మునివేషమున నీవు వనముల తిరుగు రామా. మాన్యుడవై మధుర బాధ ధవలాంగుని దలువు 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 రామా. నీ తండ్రి వరమెచ్చే నిజముగా నాకును రామా. తండ్రి వరమిచ్చే నిజముగా నాకును రామా. రామలక్ష్మణులారా, మీరు ఈ నారవస్త్రములు ధరించి వనవాసం పొందు. తల్లి కైకదేవి, నేను ఒక మాట తెలిపిన వినుము. ఈ సమయమందున నా తమ్ముడైన భక్తుడు లేడుగాన సత్య రాజ్యమును పాలించమని బోధించుము. సరే సరే, అటులోనే చేసేదని. ఆ భూషణములు తీసి వెడలి పొమ్ము. శీఘ్రముగాను సీతాలక్ష్మణ శీఘ్రముగాను. సీతాలక్ష్మణ శీఘ్రముగాను సీతాలక్ష్మణ శీఘ్రముగాను. నీతి తోడ వనవాసమునకు నీతి తోడ వనవాసమునకు. నీతి తోడ వనవాసమునకు నీతి తోడ వనవాసమునకు. ప్రీతిత బోధం ప్రియమున మనము ప్రీతిత బోధము ప్రియమున మనము. ప్రీతిత బోధం ప్రియమున మనము ప్రీతిత బోధం ప్రియమున మనము. కైకవరము చే కాననకే గగ కైకవరము చేతాననకే గగ. కైకవరము చే కాననకే గగ కైకవరము చేతాననకే గగ. కనపడుచున్నది గంగా నదియు కనబడుతున్నది గంగా నదియు. కనపడుచున్నది గంగా నదియు కనబడుతున్నది గంగా నదియు. అందున జలములు స్నానము చేయగా అందుల జలములు స్నానము చేయగా. అందున జలములు స్నానము చేయగా అందుల జలములు స్నానము చేయగా. పొంగుచు బోధం పొలతిరు మనము పొంగుతు బోధము పలతిర మనము. పొంగుచు బోధం పొలతిరు మనము పొంగుతు బోధం పలతిర మనము. సీతాలక్షణ శీఘ్రముగాను నీతి తోడ వనవాసమునకు సీతాలక్ష్మణ శీఘ్రముగాను నీతి తోడ వనవాసము. అదిగో ఆ యొక్క శ్రీరాముని వెంట సీతాదేవి ఆ లక్ష్మణ నీవు ఆనంద ముగరాజ మేలక అడవి పట్టితివా పాలక. నీవు ఆనందమున రాజ మేలక. అడవి
నీటివా బాలక నీవు ఆనందముగా రాజ మేలక అడవి వాటినివా బాలక నీవు ఆనందముగ రాజ మేలక అడవి వాటినివా బాలక కొడుక శ్రీరామాని వేలక కైక కోరికతో నిన్నోర్వాచాలక కొడుక శ్రీరామాని వేలక కైక కోరికతో నిన్నో వాదాలక కొడుకా శ్రీరామాని వేలక కైక కోరికతో నిన్నోర్వాచాలక కొడుక శ్రీరామాని వేలక కైక కోరికతో నిన్నో వాదాలక కొడుకా శ్రీరామాని వేలక నా నోట నిన్ను బొమ్మంటినా నేను ఆనాటి వరమిస్తానంటినా నా నోట ఆనాటి వరమిస్తానంటినా నేను ఆనాటి వరమిస్తానంటినా నా నోట నిన్ను బొమ్మంటినా నేను ఆనాటి వరమిస్తానంటినా నా నోట నిన్ను బొమ్మంటినా ఆనాటి ఇటులాను కొంటినా దాని ఆశే తీర్చేదాను కొంటినా నాటి ఇటులాను కొంటినా దాని ఆశే తీర్చేదాను కొంటినా ఆనాటి ఇటులాను కొంటినా దాని ఆశే తీర్చేదాను కొంటినా నాటి ఇటులాను కొంటినా దాని ఆశే తీర్చేదాను కొంటినా ఆనాటి ఇటులాను కొంటినా నన్ను బాసిపోతివా నేటికి పుత్ర నాకు ఈ రాజ్యం బింకేటికి నన్ను బాసి వానేటికి పుత్ర నాకు ఈ రాజ్యం మింగేటికి నరువాసిపోతి వానేటికి పుత్ర నాకు ఈ రాజ్యం బింకేటికి నన్ను బాసిపోతివా నేటికి పుత్ర ఈ రాజ్యం మింగేటికి నరువాసిపోతి వానేటికి ఆ పుత్ర రఘువీర సుందర దైత్యహరసి ధర్మాపురి మందిర పుత్ర రఘువీర సుందర దైత్యహరసి ధర్మాపురి మందిర పుత్ర రఘువీర సుందర దైత్య మందిరా ఆ పుత్ర రఘువీర సుందర అడవి వాటిదివా బాలక నీవు ఆనందముగా రాజ మేలక అడవి పట్టిదివా బాలక నీవు ఆనందముగ రాజ మేలక అడవి పట్టిదివా బాలక నీవు ఆహా కుమార రామచంద్ర రామచంద్ర కుమారా నీకు పట్టాభిషేకము గావించేదను ఇది రమ్ము. జ్యేష్ఠపుత్రుడైన శ్రీరామచంద్రమూర్తి ఉండగా నేను పట్టాభిషేకం ఏలగట్టదును వలదు వలదు నా మనవి కైకొనదు. కుమారా
మీ అన్నయ్య 14 ఏళ్ళు అరణ్యవాసము పోయినవాడాయను. అందువలన నీకు పట్టాభిషేకము చేయబోని తిని. మా అన్నగారికి అట్టి కష్టం ఏలవచ్చనో చెప్పమ్మా. మీ తండ్రి గారైన నాకు వరమును సంగి ఉండెను. నీ మీది భ్రాంతిచే అట్టి వరములు ఇప్పుడు నేను కోరుకొంటిని. ఆహా, ఎంత దురాత్మరాలవమ్మా! నిన్ను ఈ బాణముచే ఇప్పుడే తుంచగలను, కానీ తల్లిని తుంచకూడదు అని ధర్మశాస్త్రం చెబుతున్నది. ఇదే మా అన్నయ్యున్న అరణ్యవాసంకు పోయేదని. ఏటికి నాకి ప్రభుత్వము మా అన్నలేని, 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 ఏటికి ఈ రాజ్యభోగము 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 మా అన్నలేని, ఏటికి పనికి రాని ఎల్ల జనులతో నాకిగా, ఏటికి ఈ పనికి రాని ఎల్ల జనులతో నాకిగా, ఏటికి పనికి రాని ఎల్ల జనులతో నాకిగా, ఏటికి ఈ పనికి రాని ఎల్ల జనులతో నాకిగా, సూటిగా మా అన్నయున్న చోటుననే ఉండదాను, సూటిగా మా అన్నయున్న చోటుననే ఉండేదాను, సూటిగా మా అన్నయున్న చోటుననే ఉండదాను, సూటిగా మా అన్నయున్న చోటుననే ఉండేదాను, రాముడన తల్లిదండ్రులు మా అన్నయ్యకు, రాముడన తల్లిదండ్రులు మా అన్నయ్యకు, రాముడన తల్లిదండ్రులు మా అన్నయ్యకు, రాముడన తల్లిదండ్రులు మా అన్నయ్యకు, రాముడన భారతయు మా అన్నయ్యకు, రాముడన భారతత్వము మా అన్నయ్యకు, రాముడన భారతయు మా అన్నయ్యకు, రాముడన భారతత్వము మా అన్నయ్యకు, రాముడ దైవము నాకు రాముడ సర్వము నాకు, 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 రాముడ పదముల సేవ రాత్రి పగలు చేయువాడ, రాముల పదముల సేవ రాత్రి పగలు చేసేవాడ, రాముల పదముల సేవ రాత్రి పగలు చేయువాడ, రాముల పదముల సేవ రాత్రి పగలు చేసేవాడ, సుందరమై వెలసినట్టు మధుర బాధ, సుందరమై వెలసినట్టియు ఈ మధుర బాధ, సుందరమై వెలసినట్టు ఈ మధుర బాధ, సుందరమై వెలసినట్టియు ఈ మధుర బాధ, మందిరమున ధీరుడైన మహారాజును చేరబోదు, మందిరమున తీరులేక మహారాజులు చేరబోను, మందిరమున ధీరుడైన మహారాముల చేరబోదు, మందిరమున తీరులేక మహారాజులు చేరబోను, ఏటికి ప్రభుత్వము మా అన్నలేని, ఏటికి నాకీ ప్రభుత్వము మా అన్నలేని, నేను ఇప్పుడే రామచంద్రుడు వెతుకుచూ పోయి వారి శ్రీపాదము పద్మములు సేవించుచు కాలంపు గడిపెదను. ఈ రాజ్యభారము నాకు వద్దు, ఈ భూషణములు నాకు వద్దు. మా అన్న ఏ రీతిగా పోయినాడో ఆ మార్గంలో నేను పోయేదాడు. మహిళాడశీల నమ్మరాదురా ఇలా, మహిళ ఆడవాళ్ళ నమ్మరాదుగా ఇలా, మహిళ